chapter 12 to chapter 14. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు. If you read that one, you will understand that the seventh trumpet will be blown and the God judgments will come upon the earth. ఏడవ బూర ఊదబడినప్పుడు దేవుని తీర్పులు భూమి మీదకి వస్తున్నట్టుగా మనము గమనించవచ్చు. So we will see the God's judgment from the chapter 15 and 16. 15, 16 అధ్యాయములలో పాత్రలతో కూడిన తీర్పులు భూమి మీదకి రానై ఉన్నాయి. And John sees the conflict between the God and Satan. ఇక్కడ ఈ అధ్యాయంలో యోహాను దర్శనంలో దేవునికి సైతానుకు మధ్య జరుగుతున్న ఘర్షణను చూస్తా ఉన్నాడు. So chapter 12 to 14 is always intervenes. ఈ 12 నుంచి 14 ఈ అధ్యాయాలు విరామ సమయంలో చూపిస్తున్న విషయాలు. And John sees the conflict between the God and Satan. యోహాను దేవునికిని అంధకార శక్తులకి మధ్య జరుగుతున్న ఆ సంఘర్షణను ఆయన చూసి రాస్తా ఉన్నాడు ఇక్కడ. And John also sees the source of evil. ఈ భూమి మీద జరుగుతున్న ఈ చెడుగు ఈ దుష్టత్వంనకు ఎక్కడి నుంచి ఇవన్నీ వస్తున్నాయి, ఎవరు దీనికి కారణం అన్నది ఆయన చూస్తా ఉన్నాడు. So he sees the source of all persecution, source of all suffering on this earth. భూమి మీద ఏవైతే విశ్వాసులకు హింసలు జరుగుతున్నాయో వాళ్ళకు వస్తున్న ఆ శ్రమలకు కారణం ఏందన్నది ఇక్కడ తెలుస్తుంది. And he also understands why the great battle between the forces of God and the Satan. సైతానుకుని దేవుని శక్తులకు మధ్య ఎందుకు ఇంత పోరాటము, ఎట్లా ఆరంభమైంది, ఎట్లా అంతమైంది అన్న విషయాలు కూడా చూస్తా ఉన్నాడు. And he also understands this war is going to be very soon a very great war. అంటే మున్ముందు జరగనై ఉన్న యుద్ధము, సైతానుకు దేవునికి మధ్య జరగనై ఉన్న యుద్ధము ఏ విధంగా అంతం ఉంటుందో అన్న విషయాన్ని యోహాను ఇక్కడ ఈ అధ్యాయంలో రాస్తా ఉన్నాడు. In chapter 12 we will understand especially the nature of evil. 12వ అధ్యాయంలో ఈ దుష్టత్వము యొక్క లక్షణాలు, స్వభావం ఏంటన్నది మనకు తెలుస్తుంది. So here the John is exposing the nature of evil. ఇక్కడ దుష్టత్వము యొక్క చెడు స్వభావము బహిర్గతమవుతా ఉంది. So Satan has been seen in all his wickedness. సైతాను తన సంపూర్ణ దుష్టత్వంతో ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు. So verse 1 to 6 talks about the women. ఇక్కడ 12వ అధ్యాయంలో 1 నుంచి మనం చూస్తా ఉంటే ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తా ఉంది. So that represents the God's faithful people. ఈ స్త్రీ దేవునికి నమ్మకముగా ఉన్న దేవుని బిడ్డలను చూపిస్తా ఉంది. And the people who are really have been waiting for his Messiah. ఎవరైతే ఆ మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారో, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళను ఈ స్త్రీ చూపిస్తా ఉంది. And also it says the crown of 12 stars. ఈ స్త్రీకి 12 నక్షత్రములు ఉన్నట్టుగా చూస్తున్నాం. And that is representing the 12 tribes of Israel. ఈ 12 నక్షత్రములు ఇశ్రాయేలీయుల 12 గోత్రములను సూచిస్తా ఉన్నాయి. So let us read verse 1 to 6 and we'll understand what is the meaning of all these verses. 12వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చదివితే ఈ స్త్రీ యొక్క విషయాలు మనకు చక్కగా అర్థమైతాయి. Let us read verse 1 to 6. A great and wondrous sign appeared in heaven, a woman clothed with the sun, with the moon under her feet and a crown of 12 stars on her head. She was pregnant and carried out in pain as she was about to give birth. Then another sign appeared in heaven, an enormous red dragon with 7 heads and 10 horns, and 7 crowns on his heads. His tail swept a third of the stars out of the sky and flung them into the earth. The dragon stood in front of the woman who was about to give birth, so that he might devour her child the moment it was born. She gave birth to a son, a male child, who will rule all the nations with iron scepter, and her child was snatched up to God and to his throne. The woman fled into the desert to
to a place prepared for her by God, where she might be taken care of for 1260 days. అప్పుడు పరలోకమందు ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలును 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేశాను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకు ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉండెను. So this woman, as we already mentioned in the beginning, represents the faithful God's people. ఈ స్త్రీ దేవునికి నమ్మకస్తులై ఉండి దేవుని కొరకు ఎదురు చూస్తున్న వారిని చూపిస్తుందని మనం విన్నాం. And here the word of God mentioned this crown of 12 stars. ఈమెకు 12 నక్షత్రములు గల కిరీటము ఉంచబడింది. So that represents the 12 tribes of Israel. వాళ్ళు ఇశ్రాయేలీయుల 12 గోత్రములను సూచిస్తా ఉంది. So as we read Romans chapter 9 verse 4 and 5, రోమా 9:4-5 మనం చదివినట్లయితే, God has set apart the Jews for himself. ఆయన యూదులను తన కొరకు వాళ్ళని ఆయన కొరకే ఉంచుకున్నాడు. And also it says that the nation gave birth to his Messiah. అయితే ఆ ఇశ్రాయేలు జనాంగము మెస్సయ్య ఈ భూమి మీదకి తీసుకొని వచ్చింది. So the male child was mentioned here. ఇక్కడ మగ బిడ్డ అని రాయబడి ఉంది. Verse 5. 5వ వచనం. So that child is the Lord Jesus Christ. ఆయన యేసుక్రీస్తు ప్రభు. So he was born to a devout woman, a Jew named called Mary. ఆయన యూదురాలైన దైవ భక్తి గల ఒక కన్యకకు జన్మించినట్టుగా మనకు తెలుసు. And evil King Herod immediately tried to destroy the infant baby Jesus. బాలుడైన యేసు ప్రభువును అప్పుడున్న క్రూరమైన రాజైన హేరోదు బాలునిగా ఉన్నప్పుడే చంపేద్దాం అనుకున్నాడు. So he has given the order to kill all the boys years 2 years or below. అయితే 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న మగ పిల్లలందరినీ చంపాలని ఆయన శాసనం జారీ చేసి, అదే విధంగా ఇశ్రాయేలులో 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలంతా చంపేసినారు. So you can read Matthew chapter 2 verse 30 to 20. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని చూస్తాం. So here the Herod's desire is to kill this newborn king because he saw him as a great threat for his throne. హేరోదు ఆయన రాజ్యంనకు లేకపోతే ఆయన సింహాసనానికి గొప్ప విపత్తు వచ్చింది అని చెప్పేసి, ఈయన ఎక్కడ రాజు అయిపోతాడో ఏమని చెప్పి ఆయన శత్రువుగా భావించి సంహరించాలనుకున్నాడు. And King Herod was motivated by Satan, the red dragon. అయితే ఈ ఘట సర్పమే రాజైన హేరోదును యేసు ప్రభుని చంపడానికి ఉపయోగించుకుంది. అంటే చంపాలన్న తలంపును ఆ విషయం ఆయన మనసులో పెట్టి. So red dragon wanted to kill this world savior. ఈ ఎర్రని మహాఘట సర్పము ఈ లోక రక్షకుని వెంటబడింది చంపుదామని. So this Revelation 12 shows that Christ's quiet birth in the town of Bethlehem had cosmic significance. అయితే యేసు ప్రభువు ఆ బెత్లెహేము పట్టణంలో ఆయన జన్మించింది ఎవరికి తెలీదు, కానీ అది విశ్వ ప్రాముఖ్యతను కలిగి ఉంది. So here the first verse it says, a great and wondrous sign appeared in heaven. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. So here we can find some symbol pointing out as a sign. ఇక్కడ ఒక సూచన లాగా ఒక గుర్తులాగా ఇక్కడ చెప్పబడిన విషయం మనం చూస్తున్నాం. So we can see 7 signs in the last half of the tribulation period. మహాశ్రమల కాలము, శ్రమలలో 2వ భాగమైన మహాశ్రమల కాలంలో మనము
7 విషయాలను మనం చూస్తాం. So in other word, from chapter 12 onwards, if you read the book of Revelation, you will find 7 signs. 12వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం చివరి వరకు మనం ధ్యానించినప్పుడు ఇక్కడ 7 సూచనలు కనిపిస్తా ఉంటాయి. So this is the first of 7 signs in the book of Revelation. అయితే ఈ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము నుంచి చివరి వరకు చూస్తే ఉన్న 7 సూచనలలో ఇది మొదటి సూచన. So if you want to make a note of the verses, you can make a note. You will find it in verse 3. ఇవి 3వ వచనంలో ఒక సూచన ఉంది. Chapter 13 verse 13. 13వ అధ్యాయము 3వ వచనంలో ఉంది. Chapter 13 verse 14. అదే అధ్యాయము 14వ వచనంలో ఉంది. Chapter 15 verse 1. 15వ అధ్యాయం 1వ వచనము. Chapter 16 verse 14. 16వ అధ్యాయము 14వ వచనము. Chapter 19 verse 20. 19వ అధ్యాయము 20వ వచనం. And all the more details of the signs was given in chapter 13 and 17. ఎక్కువగా 13వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో ఈ గుర్తులన్నిటికీ భావాలు మనకు దొరుకుతాయి. So what I want to say is the book of Revelation, if it is a sign of a book of signs, we can understand very easily what are the signs. ఈ గుర్తులు ఉన్నప్పటికీ వీటి అర్థము మనం సులువుగానే అర్థం చేసుకోవచ్చు. మనం ఇక్కడ చదువుతా ఉంటే మనకు అర్థమైతా ఉంటది. Yes, let us read verse 1 and understand the meaning of the verse 1. 1వ వచనం చదివి దాన్ని అర్థం చేసుకుందాం. So here the word is mentioned a woman. ఇక్కడ ఒక స్త్రీ అని రాయబడింది. Actually it is not the woman, అంటే చెప్పాలంటే వాస్తవికంగా అక్కడ స్త్రీ అట్లా కూర్చొని లేదు. but symbolically it represents the Israel. అయితే సూచన ప్రాయంగా ఇశ్రాయేలు జనాంగమును స్త్రీతో పోలుస్తున్నాడు. And in the Old Testament it's mentioned as the wife of God the Father. పాత నిబంధన గ్రంథంలో ఈ స్త్రీని యెహోవా దేవుడు ఆయన భార్యగా ఆయన చెప్తా వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. So 3 other symbolic women appears in the book of Revelation. ప్రకటన గ్రంథంలో ఈమె కాకుండా ఇంకా 3 స్త్రీలు మనకు కనిపిస్తా ఉన్నారు. So we already studied chapter 2 verse 21 women. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 20 వచనంలో ఒక స్త్రీని అంటే సూచన ప్రాయంగా ఒక స్త్రీని చూపించినాడు. So Jezebel, అక్కడ యెజబెలు అను స్త్రీని చూసినాం. who represented the paganism. ఆమె అన్య మతములను మనకు అక్కడ చూపిస్తా ఉంది. And we are going to see another woman, chapter 17 verse 3 to 6. 17వ అధ్యాయము 3 నుంచి 6 వరకు చదివితే అక్కడ ఇంకొక స్త్రీ మనకు కనిపిస్తుంది. That is the scarlet woman. అక్కడ ఇంకొక స్త్రీ కనిపిస్తా ఉంది. And that is symbolizing the apostate church. అక్కడ ఉన్న సంఘాన్ని చూపిస్తా ఉంది. And the third one is chapter 19 verse 7. 19:7లో ఇంకొక స్త్రీని చూపిస్తున్నాడు ఉపమానంగా. That is the wife of the lamb. గొర్రె పిల్ల యొక్క భార్య. That is symbolizing the true church. అది నిజమైన సంఘాన్ని చూపిస్తా ఉంది. So all these 3 women symbolically represented in the book of Revelation. ఈ 3 స్త్రీలు కూడా సూచన ప్రాయంగా మనకు ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్నారు. And this woman in chapter 12 verse 1, it does not represent the church. 12వ అధ్యాయము 1వ వచనంలో ఉన్న ఈ స్త్రీ సంఘమును సూచించేదిగా లేదు. Because the context is very clear and it talks about the Israel. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగంను గురించి చెప్తుందని ఇక్కడ ఉన్న ఈ గుర్తులను బట్టి మనకు అర్థమైతా ఉంది. And this woman is clothed with sun and with the moon under her feet and crown of 12 stars on the head. సూర్యుని ధరించుకొనిన యొక్క స్త్రీ ఆమె పాదముల కింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. So clothed with the sun speaks of the glory. సూర్యుని ధరించుకొని ఉన్నది అంటే దేవుని మహిమ ఇక్కడ కనిపిస్తా ఉంది. It talks about the dignity. అయితే దేవుడు ఎంత గొప్పవాడు ఎంత మంచివాడు అన్న విషయాన్ని చూస్తాం. So that means it is the exalted status of the Israel. ఇశ్రాయేలు దేశమును దేవుడు ఎంతగా హెచ్చించినాడో ఈ మాటలను బట్టి మనకు తెలుస్తుంది. So people of promises who will be saved and given a kingdom. వీళ్ళు వాగ్దాన పుత్రులు
వీళ్ళని దేవుడు కాపాడుతూ భద్రపరుస్తూ వాళ్ళకు ఒక రాజ్యముగా వాళ్ళని చేసి ఉన్నాడు. So that talks about the cloth with the sun. అది ఈ సూర్యుడిని ధరించుకొనడం అంటే. And also it says the moon under her feet. ఆమె కాళ్ళ క్రింద చంద్రుడు, ఆమె పాదముల కింద చంద్రుడును. So that describes the God's covenant. అయితే దేవుని నిబంధన వీళ్ళతో పాటు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. So covenant relationship with the Israel. అంటే ఇశ్రాయేలీయులు దేవునితో కలిగి ఉన్న నిబంధనను చూపిస్తా ఉంది. Because new moons always associated with the worship. ఈ అమావాస్యలప్పుడు ఆరాధనలను గురించి ఇది సూచన. And the 12 stars represent the 12 tribes of Israel. ఈ 12 నక్షత్రములు ఇశ్రాయేలీయుల 12 గోత్రములు అని అనుకున్నాం So కదా. this one verse is clearly mentioned the women, that is the people of God, the Israel. ఈ 12వ అధ్యాయము మొదటి వచనం ఒకటి చదివితే చాలు మనకు ఇది ఇశ్రాయేలు జనాంగం గురించి రాయబడింది అని చెప్పి మనకు అర్థమవుతుంది. It is not the Mary, it is not the church. చాలా మంది అనుకున్నట్టుగా మరియమ్మన్ గురించి కాదు, తల్లి అయిన మరియ గురించి కాదు, అంతేకాకుండా సంఘంను కూడా సూచించలేదు ఇక్కడ. So in verse 2 we can find out that she was pregnant and cried out in pains. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. So Israel always picturized as the pain, birth pain. ఎప్పుడు కూడా ఇశ్రాయేలీయుల గురించి దేవుడు సూచనప్రాయంగా చెప్పినప్పుడు ప్రసవ వేదన పడుతున్నట్టుగా చూపిస్తాడు. So Israel is the mother who is really having the birth pain. ఇశ్రాయేలు అంటే తల్లి ప్రసవ వేదన పడి ఆ పిల్లల్ని అన్నట్టుగా చూపిస్తున్నాడు. So that means Israel had a lot of agony and suffering in their life. వాళ్ళకు చాలా వేదనలు నొప్పులు వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవిస్తూ So వచ్చినారు. they had suffered for long centuries. చాలా సంవత్సరాల వరకు కూడా వాళ్ళు ఈ వేదనలు అనుభవించి అట్లా వేదనలు గుండా వెళ్ళినారు. And they were longing for the Messiah. వాళ్ళు మెస్సయా రావాలి, మాకు ఇవన్నీ తప్పాలి అన్నట్టు ఆయన గురించి ఎదురు Yeah, చూస్తా Messiah ఉన్నారు. will come and he will destroy the Satan and he will destroy the sin and death, and he will give them the kingdom and they will have the peace. అయితే మెస్సయ్య వస్తే ఆయన రాజ్యం స్థాపిస్తాడు, మాకు ఈ కష్టాలు ఈ బాధలు ఇవన్నీ తప్పిపోతాయి, ఆయన్నే సమస్తం చూసుకుంటాడన్న నిరీక్షణ వాళ్ళకుంది. So that talks about that they were crying in pain. అయితే ఆ నొప్పులకు కేకలు వేయడము వాళ్ళు దేవునికి మొరపెట్టుకోవడాన్ని చూపిస్తా ఉంది. And verse 3 we can see the sign appeared in heaven, an enormous red dragon with 7 heads and 10 horns and 7 crowns. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను, ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను, దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. So John chapter 8 verse 44 if you read, యోహాను సువార్త 8:44 గాన మనం చూస్తే it says, "Yeah, will do. He was a murderer from the beginning and abode not in the truth, because there is no truth in him. When he speaketh a lie, he speaketh of his own, for he is a liar and the father of it." మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడునై ఉన్నాడు. So dragon means Satan. ఇక్కడ ఈ ఘట సర్పము సైతాన్. So this women's mortal enemy is Satan. ఇక్కడ ఈ స్త్రీకి అక్కడ కనిపిస్తున్న శత్రువు సైతాన్. So Satan appeared as a dragon, and that is appeared 13 times in this book of Revelation. ఇక్కడ సైతాను ఘట సర్పముగా మహాఘట సర్పంగా స్త్రీకి కనిపిస్తా ఉన్నాడు. ఈ ప్రకటన గ్రంథంలో 13 సార్లు ఘట సర్పంగా వాడు చెప్పబడినాడు. And they here not only use dragon, they use the word red dragon. ఇక్కడ ఎర్రని మహాఘట సర్పం. So that speaks about the bloodshed. అయితే అది రక్తపాతాన్ని మనకు చూపిస్తుంది. And this is also depicted the Satan's domination of 7 past worldly kingdoms. సైతాను ఇప్పటికే ఉన్న
రాజ్యములు 7 రాజ్యముల పైన ఆ అధికారాన్ని మనకు ఈ మాటలు చూపిస్తున్నాయి. So 7 heads means 7 kingdom, the earthly kingdom from the past. దానికి 7 తలలు అంటే 7 రాజ్యాల మీద ఆ సైతాను అధికారం పొంది ఉంది ఇప్పటికే. And 10 horns represent the 10 future kingdom. 10 కొమ్ములు అంటే రానయ్యున్న 10 రాజ్యాలు. So if you want to know more details, you can read in Daniel chapter 7 verse 7. ఎక్కువగా లోతుగా వెళ్ళాలంటే దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే and verse 20 and verse 24. 20వ వచనము 24వ వచనం కూడా 7, 20, 24. It says, after this I saw in the night visions, and behold, a fourth beast, dreadful and terrible, and strong exceedingly, and it had great iron teeth. It devoured and broke it in pieces, and stamped the residue with the feet of it, and it was diverse from all the beasts that were before it, and it had 10 horns. And of the 10 horns that were in his hand, and of the other which came up, and before whom 3 fell, even of the horn that had eyes and mouth that spoke very great things, whose look was more stout than his fellows. And the 10 horns out of his kingdom are 10 kings that shall arise, and another shall arise after them, and he shall be diverse from the first, and he shall subdue 3 kings. దానియేలు 7, 20, 24 3 వచనాలు చదువుతున్నా. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది బల మహాత్మ్యములు గలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములను ఉండెను. అది సమస్తమును భక్షించుచు తృప్తినీయాలుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగదొక్కుచుండెను. మరియు దాని తలపైనున్న 10 కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వంగా మాటలాడు నోరును గల ఆ వేరొక కొమ్ము సంగతియు అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించి తిని. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యముల నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నది. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. So this talks about the 4th dragon or the beast. అయితే ఇది 4వ జంతువును గురించి అంటే దానియేలు కనిపించిన వాటిలో 4వ జంతువుని గురించి రాయబడింది. So 4th beast. 4వ జంతువు. So Satan has ruled the world. సైతాను ఈ భూమిని ఏల్తా ఉన్నాడు. And will continue to do the same thing until the 7th trumpet. 7వ బూర ఊదబడే వరకు ఈ సైతాను తన పనిని కొనసాగిస్తూనే ఉంటాడు. And as per the Daniel chapter 8 verse 24, దానియేలు 8:24 వచనం ప్రకారము, and his power shall be mighty, but not by his own power, and he shall destroy wondrously, and shall prosper and perform, and shall destroy the mighty and the holy people. అతడు గెలుచును గాని తన స్వబలము వలన గెలువడు. ఆశ్చర్యంగా శత్రువులను నాశనం చేయుటయందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపజేయును. So he has inflicted pain on the Israel always. ఆ ఇశ్రాయేలీయులను కనికరించకుండా వాళ్ళని ఎంతో శ్రమ వేదన గుండా తీసుకెళ్లే వాడుగా ఈ అపవాది ఉంటున్నాడు. And he was always desiring to kill the woman. స్త్రీలను చంపేవాడుగా ఉన్నాడు. This woman. ఈ స్త్రీని ఇశ్రాయేలును సూచించే ఈ స్త్రీని. So before she could give birth to the child, the Satan wants to kill this woman. ఆమె కననై ఉన్న సమయంలో ఆమె కనక ముందే ఆమెను చంపేద్దాం అనుకున్నాడు. And even he wanted to destroy the child also. కనిన తర్వాత ఆ మగ శిశువు వెంట కూడా పడి చంపేద్దాం అనుకుంటాడు. Verse 4. 4వ వచనంలో, his tail swept a third of the stars out of the sky and flung them to the earth. The dragon stood in front of the woman who was about to give birth, so that he might devour her child the moment it was born. దానితో ఒక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న ఆ స్త్రీ కనగానే
ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచుండెను. So Satan was a rebellion always from the beginning. సైతాను మొదటి నుంచి తిరుగుబాటు చేసేవాడుగా ఉంటున్నాడు. So when he rebelled against God in heavenly place as an angel, ఆయన దేవుని సముఖంలో దూతగా ఉన్నప్పుడు తిరుగుబాటు చేసినాడు. so he was thrown down to this earth, and he came to this earth with one third of the angelic host with him. ఆ పరలోకంలో దేవుని సన్నిధిలో నుంచి త్రోయబడినప్పుడు ఒక్కోడే రాకుండా అక్కడ ఉన్న 3వ భాగము దూతలలో 3వ భాగమును తనతో పాటు ఈడ్చుకొచ్చినాడు. So all they became demons, and they were working together on this earth. అయితే వీళ్ళందరూ భూమి మీద పడవేయబడి సైతాను దూతలుగా వాళ్ళ పనిని కొనసాగిస్తా ఉన్నారు. So book of Revelation is very easy to understand. Now we understood what is it woman is Israel, child is Jesus Christ. ఇప్పుడు మనకు ప్రకటన గ్రంథం చదవడం ఎంత సులువుగా ఉందో చూడండి. మనకు ఆమె ఆ స్త్రీ అంటే ఇశ్రాయేల్ జనాంగం అని, ఇక్కడ ఘటసర్పం అంటే సైతాన్ అని, సైతాన్ కింద పడదోయబడింది అని మనం చూస్తున్నాం. So Satan was tried to kill the child. సైతాను ఆ శిశువును మగ శిశువును చంపాలనుకున్నాడు, కానీ but he was not able to do it, and God has protected them. అయితే దేవుడు ఆ బిడ్డని కాపాడి భద్రపరిచాడు కాబట్టి అది సైతాన్ అనుకున్నట్టు జరగలేదు. So already during the Christmas we talk about the King Herod, and Satan was used him to make the brutal slaughter of this child which is less than 2 years old. మనము సామాన్యంగా క్రిస్మస్ పండుగ ఆ సమయంలో హేరోదు రాజు ఎట్లా చిన్న బిడ్డల్ని మగ పిల్లల్ని చంపేస్తున్నాడు, ఎంతమంది చనిపోయినారు అక్కడ అని చెప్పేసి మనం దాని గురించి ఎక్కువగా ధ్యానించుకుంటాము. అది మనకు తెలిసిన విషయమే. So 1 to 4th verse it talks about the woman and the Lord Jesus Christ the child and the dragon, and how he came down this earth, and what is his current position now. ఇప్పుడు 1 నుంచి 4వ అధ్యాయం వరకు మనం చదివితే ఇశ్రాయేలు జనాంగంగా ఉన్న స్త్రీని చూస్తా ఉన్నాము, ఆ మగబిడ్డగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని చూస్తా ఉన్నాము, సైతాన్ని చూసినాము మహాఘట సర్పంగా. సైతాన్ ఏ విధంగా పరలోకం నుంచి వస్తూ 3వ భాగమైన దూతల్ని అనుచరులుగా తెచ్చుకున్నాడో చూసినాం. అక్కడ దాకా మనం కథ అయింది. And verse 5 it says the woman she gave birth to the male child, the Lord Jesus Christ. ఆ స్త్రీ మగ శిశువును కన్నట్టుగా చూస్తున్నాం. So actually Satan wanted to destroy the messianic line, but God did not allow it. సైతాన్ అనుకున్నట్టుగా ఆ యేసు ప్రభువుని లేకపోతే ఆయన రాకముందు ఉన్న పితరులను కూడా చంపాలనుకుంటే దేవుడు అట్లా కానీలేదు. So as per the prophetic words from Micah chapter 5, దేవుడు అన్ని జరుపుతా వచ్చినాడు. and as per the verse 5, the Lord Jesus Christ is going to rule all the nations with an iron scepter. 5వ వచనంలో ఇనుప దండంతో ఏలనై ఉన్న సమస్త జనములను ఇనుప దండంతో ఆయన ఏలనై ఉన్నాడు. So Jesus is the only king over all the nations. అయితే అన్ని రాజ్యముల పైన యేసు ప్రభు ఒక్కడే రాజుగా ఉండనై ఉన్నాడు. And verse 5 it says that her child was snatched up to God. ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడెను. So this talks about the Christ ascension to heaven after resurrection. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత పరలోకమునకు ఆరోహణమైన సంగతి ఇక్కడ రాయబడి ఉంది. And verse 6 it says the woman fled into the desert to a place prepared for her by God, where she might be taken care of for 1260 days. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. So desert represent the place of refuge. అయితే ఇక్కడ అరణ్యము అంటే దేవుడు ఆశ్రయముగా ఆమెకు పెట్టిన స్థలాన్ని చూపిస్తాంది. So God has given the place of spiritual refuge to protect from the Satan. సైతాను నుంచి మనం రక్షించేటందుకు దేవుడు మనకు ఆత్మీయంగా ఒక ఆశ్రయమును ఒక స్థలమును మనకు సిద్ధపరిచి ఉన్నాడు. So God has aided this women to run to the desert. ఈ
ఈమె అరణ్యమునకు వెళ్ళిపోవడానికి దేవుడు పరిస్థితులను అనుకూలపరిచి ఉన్నాడు. So this is the indication that God is a God of security. మన దేవుడు మనకు భద్రతనిచ్చే దేవుడు, పరిస్థితుల్లో భద్రతనిచ్చే దేవుడు అని ఆయన రుజువుపరుచుకుంటున్నాడు. Satan always attacks God's people, but the God will protect his people. మన ఆత్మీయ జీవితంలో కూడా సైతాను మనని నాశనం చేయాలని మన ఎంట పడతానే ఉంటాడు. కానీ దేవుడు అదే విధంగా మన అదే సమయంలో ఆయన మనం భద్రపరిచేటందుకు ఆయన స్థలాలు, విషయాలు, పరిస్థితులు అట్లా చేస్తూ ఉంటాడు. And Satan will bring a lot of problems to our physical things, but he will never touch the spiritual matters. సైతాను మన భౌతిక విషయాలు మన నుంచి ఎత్తుకుపోయే పరిస్థితులు సంభవించవచ్చు కానీ ఆత్మీయంగా మనం దెబ్బతీయలేడు. So God will not allow Satan to take our soul. మన ప్రాణమును సైతానుకు దేవుడు ఎప్పుడు అప్పచెప్పాడు. And God is our protector. దేవుడు మనల్ని భద్రపరిచేవాడు. So when Satan attacks, God will overpower them and he will give us the victory over the situation. సైతాను దూతలు మనని ఎంతమంది చుట్టుముట్టినా వాళ్ళందరినీ మించిన శక్తి దేవుడు మనకు అనుగ్రహించి మనకే వాళ్ళపైన విజయాన్ని ఇస్తాడు. So as per the word of God, Jesus Christ will be only the one who is going to be king over all the nations. ఇక్కడ సమస్త జనములను యేసు ప్రభు ఒక్కడే రాజుగా ఏలనై ఉన్న దినాలు వస్తున్నాయి. So remember that God is ruler over all. దేవుడు, మన దేవుడు యేసు ప్రభు సమస్త జనములను ఏలనై ఉన్నాడు. So you need to trust in him and believe in him and let us not have a fear from Satan. అందుకే మనము దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళంగా, యేసు ప్రభు యందు విశ్వాసులంగా మనం సైతానుకు భయపడం. So this 1260 days, it talks about the midpoint of the tribulation period. 1260 దినములు అని అంటే శ్రమల కాలంలో మధ్య నుంచి చివరి వరకు. So Daniel chapter 9 verse 27, if you read, you will understand that this Antichrist will break his covenant during this tribulation time. ఈ శ్రమల కాలములు, మహాశ్రమల కాలము మధ్యలో అంత్యక్రీస్తు ఇశ్రాయేలీయులతో చేసుకొనిన ఒప్పందాన్ని రద్దుపరుస్తాడు. So Antichrist will break his covenant and he will put a stop to the temple worship. అయితే అక్కడ రద్దుపరిచిందే కాకుండా ఆ దేవుని ఆలయంలో ఆయన యెరూషలేముని నాశనం చేయడానికి వస్తాడు. And at that time many Jews will flee for their lives. ఆ సమయంలో యూదులలో అనేకులు భయపడి వాళ్ళ ప్రాణం కొరకు అరణ్యంకి పరిగెత్తుతారు. So that you will read in Gospel of Matthew chapter 24 verse 16. మత్తయి సువార్త 24:16 వచనంలో మనం ఆ విషయాన్ని చూస్తాం. So God will preserve them during these 1260 days. ఈ 1260 దినములు ఆ సమయంలో ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు భద్రపరిచిన విషయం ఇది. See how many things are taking place in this period. ఈ సమయంలో ఎన్ని విషయాలు జరుగుతున్నాయో చూడండి. So 1260 days is the same length of time for most of the things. చాలా విషయాలకు ఈ 3.5 సంవత్సరములు లేక 260 దినముల గడువును ఇచ్చి ఉన్నాడు. So dragon is allowed to exercise his authority on this earth. ఈ మహాఘట సర్పమునకు కూడా ఇదే సమయము. And the holy city was trampled. ఆ పరిశుద్ధ పట్టణమును త్రొక్కివేయబడినట్టుగా 11వ అధ్యాయంలో చూసినాం. And the two witnesses will be preaching the gospel during this time. ఇద్దరు సాక్షులు కూడా ఇదే సమయంలో వాళ్ళు దేవుని సాక్ష్యాన్ని, సువార్తను ప్రకటిస్తున్నట్టుగా చూసినాం. So this is a great tribulation time, 1260 days, 3.5 years. 1260 దినములు, 3.5 సంవత్సరములు, ఇవి మహాశ్రమల కాలములు. Verse 7. 7వ వచనం. And there was war in heaven. Michael and his angels fought against the dragon, and the dragon and his angels fought back. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలువలేకపోయిరి. గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. Verse 8. But he was not strong enough, and they lost their place in heaven.
So when you read this 7 and 8 verse, you will understand there is a war in heaven. దీన్ని బట్టి పరలోకంలో కూడా యుద్ధం జరుగుతుందని అర్థమవుతుంది. So Michael is a high-ranking angel, ఇక్కడ మికాయేలు అనే బలిష్ఠుడైన దేవదూత, and he was the one of his responsibility is to protect the God's people or to guard the God's people. అయితే ఈ మికాయేలుకు దేవుని ప్రజానికమును, దేవుని పేరు పెట్టిన ప్రజానికాన్ని భద్రపరిచే బాధ్యత అప్పగింపబడి ఉంది. So that means the Michael is the guard for Israel. ఇజ్రాయేలు జనాంగాన్ని వాళ్ళని భద్రపరిచే బాధ్యత ఈ మికాయేలు, ఈ బలిష్ఠుడైన దేవదూతకు అప్పగింపబడింది. And the great war, the much more things happened on the death of the Lord Jesus Christ. యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన ఆ సంఘటనల్లో చాలా గొప్ప యుద్ధము ఆ సమయంలో జరిగినట్టుగా తెలుపబడతా ఉంది. See, there is a war between the God and evil. అంటే దేవునికి ఈ దురాత్మ దుష్ట శక్తులకు మధ్యలో జరుగుతున్న సంఘర్షణ. So on the Christ birth, యేసు ప్రభు జన్మించినప్పుడు Satan tried to kill Jesus, but God did not allow. ఆయన పుట్టుకలోనే ఆయనకు మరణము వెంటాడుతూ వచ్చింది, కానీ దేవుడు తప్పిస్తా వచ్చినాడు. Then again he waited and he tried to kill him on the cross. ఆ సైతాను సిలువలో యేసు ప్రభు మరణం పొందితే గెలుస్తా అనుకున్నాడు. And then God resurrected him. అయితే దేవుడు మరణం పైన ఆయనకు విజయం ఇచ్చి పునరుద్ధానుడు అయ్యేటట్టు చేసినాడు. So Christ birth, death, resurrection, we can see the war between the God and evil. యేసు ప్రభు జననము, ఆయన మరణము, పునరుద్ధానము, ఇవన్నీ విషయాలు మనం అట్లా ఊరికే కథల్లాగా చదువుకుంటాం, కానీ సైతానుకు దేవునికి జరిగిన సంఘర్షణ యుద్ధం లాగా ఉంటుంది. But ultimately we have seen that Christ was resurrected and got the victory over Satan. ఇవన్నీ అన్ని పరిస్థితుల్లో కూడా సైతాను పైన దేవునికి విజయం వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. So that means the God has victory and Satan was defeated. యేసు ప్రభువు జయశాలిగా వస్తా ఉన్నాడు, సైతాను ఓడిపోతా వస్తున్నాడు. So we must remember that Christ is victorious over Satan and death and sin. సైతాను పైన, మరణము పైన, పాపము పైన యేసు ప్రభువుకు విజయం ఉన్న సంగతి మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలా. And Satan is already defeated on the cross of Calvary. సైతాను కల్వరి సిలువలో ఓడిపోయినట్టుగా మనం గుర్తుంచుకోవాలి. So because of the Christ death and resurrection on the cross. యేసు ప్రభు మరణము, పునరుద్ధానము ద్వారా సైతాను చిత్తుగా ఓడిపోయినాడు. So here what the word of God meaning is, the Satan is already defeated. There was a fight in the heaven and there was no place for Satan in heaven. అయితే పరలోకమందు యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో సైతాను ఓడిపోయినాడు. ఇంకా సైతానికి ఆల్రెడీ ఇప్పటికే ఓడిపోయి ఉన్నాడు కాబట్టి సైతానికి పరలోకంలో స్థలం లేదు. So Satan is already defeated, but he wanted to prove himself that he want to get victory. అయితే సైతాను అప్పటికే ఓడిపోయినప్పటికీ మళ్ళీ ప్రయత్నం చేస్తా ఉంటాడు, నాకు విజయం వస్తుందేమో అని ప్రయత్నం చేస్తా ఉంటాడు. But as per our understanding from the word of God, that Satan is already defeated and Jesus is already victorious. మనకు వాక్య ప్రకారంగా అర్థమైన విషయము, సైతాను అప్పటికే ఓడిపోయి ఉన్నాడు, అయితే అప్పటికే యేసు ప్రభు సైతాన్ పైన జయం పొంది ఉన్నాడు. So if you read the book of Jude verse 9, యూదా గ్రంథము, యూదాకు రాసిన పత్రిక 9వ వచనం మనం చూస్తే, and Michael the archangel, when contending with the devil and disputing about the body of Moses, dared not during against him a railing accusation, but said, the Lord rebukes thee. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపగా ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. So war in heaven between Michael and Satan. ప్రధాన దూత అయిన మికాయేలుకు అపవాదితో ఇక్కడ యుద్ధము వాదన జరుగుతోంది. And they were defeated and there is no place for Satan in heaven. అక్కడ సైతానుకు స్థలం లేదు. యేసు ప్రభు దేవుని దూతలు విజయం పొందినట్టుగా చూస్తున్నాం. But we can see in the word of God that the Satan always disguises himself as an angel of light.
కానీ సైతాను మనల్ని మోసపుచ్చడానికి వెలుగుదూత వలె వస్తా ఉంటాడు. So let us not be ignorant of these satanic schemes. అయితే సైతాను కుతంత్రంలోను మనం ఎరగని వారంగా ఉండకూడదు. So let us able to stand against this satanic scheme. సైతాను వాని తంత్రములను మనం ఎరిగిన వారమై మనము ఎదిరించే వారంగా ఉండాలి. So let us remember, Satan is not in hell and Satan is not in heaven. ఇప్పుడు సైతాను నరకంలో లేడు, పరలోకంలో కూడా లేడు. ఆ విషయం గుర్తుంచుకోండి. So where is he now? మరి ఎక్కడ ఉన్నాడు? So if you read 1 Peter chapter 5 verse 8, మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనం చదివితే, be sober, be vigilant, because your adversary the devil walketh about as a roaring lion, seeking whom he may devour. Verse 8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. So he is wandering on this earth. అయితే ఈ సైతాను ఈ భూమి మీద తిరుగుతా ఉన్నట్టు చూస్తున్నాం. He was roaming around. He doesn't have place in heaven or in hell. So he is on this earth moving around, roaming around. అయితే పరలోకంలో స్థలం లేదు, ఇంకా నరకంలో వేయబడలేదు, అందుకే భూమి మీద ఇటు అటు తిరుగుతా ఉన్నాడు. So he divides his time roaming on this earth. ఆయన సమయాన్ని విభజించుకొని ఎప్పుడు ఎక్కడ అవసరమా అని అక్కడికి వెళ్తా ఉన్నాడు. And he does not snatch us from the hands of God, because we belongs to God. మనము దేవునికి చెందిన వాళ్ళం కాబట్టి దేవుని చేతిలో నుంచి మనని తీసుకోలేడు, మనకేమి చేయలేడు. And as per the Colossians chapter 2 verse 15, కొలస్సీ 2:15 అధ్యాయం ప్రకారము, in the Old Testament time, Satan is to accuse brethren. పాత నిబంధన గ్రంథంలో ఆయన సహోదరుల మీద నేరము మోపువాడుగా ఉన్నాడు. But now, after the death and the resurrection of Lord Jesus Christ, he has disarmed all authority of the Satan. అయితే యేసు ప్రభు మరణ పునరుద్ధానము తర్వాత యేసుక్రీస్తు ప్రభు వాని అన్ని నేరములన్నిటిని కొట్టివేసినాడు. So Satan cannot accuse you in heaven now. ఇప్పుడు పరలోకానికి వెళ్ళి మన మీద ఫిర్యాదు చేయడానికి ఏమీ లేదు. So because of that, what he will do is he will come to us and he will accuse us in our thoughtful life. అందుకే సైతాను పరలోకానికి వెళ్ళలేడు కాబట్టి మన ఆలోచనలోకి దూరి మనని నిందించేవాడుగా, నిందారోపణ చేసేవాడుగా ఉన్నాడు. He will accuse you in your conscience, because he doesn't have place in heaven to go to God and accuse of the brethren. అయితే పరలోకంలో వెళ్ళి ఇప్పుడు సహోదరుల మీద నేరము మోపడానికి వాడికి ఛాన్స్ లేదు కాబట్టి మన ఆలోచనలలోకి వచ్చి మన మీద ఇతరుల మీద మనకు నేరారోపణ చేసేవాడుగా ఉన్నాడు. So Matthew chapter 5 verse 48, it says God is perfect. మన దేవుడు సర్వ సంపూర్ణుడు. And God is creating what the Satan has destroyed. అందుకే సైతాను ఏ విషయాలను నాశనం చేసిండో ఆ విషయాలను మళ్ళీ సమకూర్చి సంపూర్ణులుగా మనం చేయవాడై ఉన్నాడు. Verse 9. 9వ వచనం. The great dragon was hurled down, that ancient serpent called the devil, or serpent, who leads the whole world astray. He was hurled to the earth, and his angels with him. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. So even in the word of God says the dragon is already hurled down to this earth. అయితే సైతాను ఈ సర్పము భూమి మీద పడద్రోయబడిందని ఇక్కడ రాయబడింది. So because he is thrown down, he will go once in a while, he will access to the heaven and come back, that's it, but he will not stay in heaven. భూమి మీద పడద్రోయింది కాబట్టి అప్పుడప్పుడు సైతాను పరలోకానికి వెళ్తా ఉంటది, కానీ ఆ పరలోకంలో ఉండడానికి పరలోకంలో సైతానుకు స్థానం లేదు. So still he has access. You can see the example, when times of Job, he went to the heaven and accused, he talks about the Job and comes back. ఆ యోబు గ్రంథంలో కూడా సైతాను వెళ్ళి నేరం మోపినట్టుగా చూస్తున్నాం కదా. So currently he has access to heaven, but in future he is going to be removed the complete access. అయితే అప్పుడప్పుడు వెళ్ళొస్తున్నది కూడా ఆపబడుతుందని 12వ అధ్యాయం ద్వారా మనకు అర్థమైతా ఉంది. So he will be forever barred from heaven. పరలోకం నుంచి నిత్యత్వము వరకు
మళ్ళీ సైతానికి ప్రవేశం లేకుండా వచ్చే పరిస్థితి ఉంది ఇక్కడ. So devil has come from the word in Greek called slanderer or accuser. ఈ సైతాను అపవాది అంటే అపవాదములు చేయువాడు అని గ్రీకు భాషలో చెప్పబడింది. So he was the adversary or enemy. అయితే నేరారోపణ తప్పుడు నేరాలు మోపేటోడు అని చెప్పబడింది. So he will lead the whole world to astray. ఈ భూమి మీద ఉన్న మనుషులను అందరినీ దారి తప్పించి అబద్ధాలు చెప్పి మోసం చేసేవాడుగా ఉంటున్నాడు. And it is only temporary. కానీ అవన్నీ కొంతకాలం మట్టుకు ఆయన విషయాలు అట్లా సాగుతాయి. So when the Lord Jesus Christ comes back to this earth and when he is going to rule and reign for millennium kingdom, he is going to throw completely forever and ever Satan will be barred and will be removed. అయితే సైతానును దేవుడు 1000 ఏళ్ల పరిపాలన కంటే ముందు బంధించి వేసేవాడుగా ఉంటున్నాడు. దాని తర్వాత నరకంలో పడద్రోసేవాడుగా ఉంటున్నాడు. And devil is not a symbol. అయితే ఇక్కడ సైతాను సూచనప్రాయంగా చెప్పబడిన విషయం కాదు. He is real. సైతాను అనేటోడు నిజంగా ఉన్నాడు, ఒక దూత. Satan was an angel of God. దేవుని దూతలలో ఒకడుగా ఉండి అపవాదిగా తయారైనాడు. Because of his pride and corrupt, he was fell down and he became the Satan. గర్వించి తప్పులు చేసి దేవుని సన్నిధిలో నుంచి త్రోయబడిన వాడు. And now he is pursuing the believers to follow him and to become like him. అయితే వీడు ఇప్పుడు దేవుని బిడ్డలు ఆయన మానవులను ఆయన వైపు తిప్పుకొని ఆయన అధీనంలో ఉంచుకోవాలని చూస్తా ఉన్నాడు. Even though God permits Satan to work on this earth, but still God is in control of every situation, every circumstances in our life. ఈ పడద్రోయబడిన ఈ సైతాను భూమి మీద తన కార్యకలాపాలు నడిపిస్తున్నప్పటికీ దేవుడు తన ప్రజలను భద్రపరచి ఆయన ఆధీనంలో భూమిని అంతా ఉంచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. So Jesus has already completed the victory over Satan and Satan is defeated, but he is temporarily working with the defeat. అయితే ఈ ఓడిపోయిన సైతాను, చావు దెబ్బ తగిన ఈ సైతాను ఇంకా ఈ భూమి మీద తిరుగుతూ ఆయన కార్యకలాపాలు నడిపించుకుంటున్నాడు. Satan will be bound forever and ever. సైతాను నిత్యత్వం వరకు బంధింపబడతాడు, నరకంలో వేయబడతాడు. Verse 10. 10వ వచనం. Then I heard a loud voice in heaven saying, Now have come the salvation and power and kingdom of our God and the authority of his Christ, for the accuser of our brothers, who accuses them before our God day and night, has been hurled down. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబవలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, అప్పుడు అధికారమును ఆయన క్రీస్తు రాయను. So Satan will no longer accuse the believers before God. అయితే ఇప్పుడు సైతాను సహోదరులను విశ్వాసుల మీద నేరారోపణ మోపకుండా ఉంటున్నాడు. And he is no longer have access to the heaven in future. పరలోకానికి కూడా మళ్ళీ వెళ్ళకుండా ఉంటున్నాడు. So this accuser of his brother, అయితే angels, ఈ సహోదరుల మీద నేరారోపణ మోపువాడైన సైతాను, so instead of accusing, now he is using the tool called division. He is doing the division among the people. అయితే ఇప్పుడు సహోదరుల మధ్యలో వాళ్ళని విభజిస్తూ వాళ్ళను ఏల్తా ఉన్నాడు. And the word of God is very clear here that he is no more going to have access to this heaven, and he is no more accuse people of God before God in heaven. అయితే ఈ సైతాను పడద్రోయబడి ఉన్నాడు, ఇక మళ్ళీ పరలోకానికి రాడు అన్నట్టుగా ఇక్కడ రాయబడి ఉంది. So we'll be right back tomorrow with the next Facebook Live of this series beginning with verse 11. రేపు ఇదే సమయంలో మళ్ళీ ఒక ఫేస్బుక్ లైవ్ లో 11వ వచనం నుంచి ధ్యానించుకోవడానికి తిరిగి కలుసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం.